అరే వీడు నిన్న మొన్నటి దాకా లేకి సాకి పని చేసినోడు వరకు నిన్నయాల ఏమో అంటారు చూడు, నర మీద పుండు పుట్టిన కష్టమే, నడవంతరంగా సిరి వచ్చిన కష్టమే అన్నట్టు. వామ్మో, ఈయనకి నడవంతరంగా సిరి ఎట్లా వచ్చారో, ఏం చేస్తుండు వీడు అసలు. ఇగో గిసముంచి అనుమానాలతోటి కొంతమంది ఊర్లలో ఉంటారు. ఇక మరి గదే అనుమానం ఇప్పుడు నిజమైంది. ఇక చూడు కాకపోతే ఎట్లా ముందో బాగోతాం. అమ్మని దండం పెడితే అరే ఈడు వంగి కష్టం చేయడు, చెమట ఒడిపియడు, ఎప్పుడు చూడు 3 బజార్ల కాడ ముచ్చట పెడతాడు. అసలు వీడు ఏం చేసి సంపాదించిండు, ఎట్లా సంపాదించిండ్రా, ఈయనకి బంగ్లా ఏడంగా వచ్చింది, కారు ఏడంగా వచ్చింది అని అనుకుంటుంటారు జనాలు. కానీ ఇక గదే తరిక చెందినోడులా సూర్యాపేట జిల్లా గరిడపల్లిలో కథ జరిగింది. ఇక ఇత్తడి రేకులకు బంగారు పూత పూసి కిలోన్నర బంగారం ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో కుదవబెట్టి 56 లక్షల రుణం పొందిండట ఓ పెద్ద మనిషి. ఇక అని కడుపు కాల అని ఇంట్లో పీనికెళ్ళ అని పీటిక పీకే కానీ ఇక వాడు మోసం చేసి ఆఖరికి బ్యాంక్ వాళ్ళకు కూడా టోపీ పెట్టేసరికి ఏడాది గడిచినాక అరే ఏంది ఏం కథ అని అసలు కథ అంతా బయటపడ్డది అట్లా. దానికి ఇత్తడి రేకులకు 3 పూతల బంగారం అంటే 3 లేయర్ల బంగారు పూత పూసి దాన్ని మొత్తానికి నమ్మించి ఇవాళ 56 లక్షలు దొబ్బి ఇవాళ పరారులో ఉండట ఈ సకమైనోడు. ఇక ఆడవాళ్ళకు కూడా ఇది చేపిస్తా అది చేపిస్తా అని డబ్బులు వసూలు చేసుకొని అవతల పడ్డాడట నోళ్ళ. అంతే చూసిర్రా, బోకర్ దందాలు చేసి దళారీ వ్యవస్థ నడిపిస్తారు. ఇగో ఈ రకంగా తయారయ్యారు సమాజంలో జనాలు. ఇప్పటికైనా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అని జర ఆలోచించి ముందడిగేయి. ఓ బ్యాంకు వాళ్ళే ఆగమైపోయారట. తస్మాత్ జాగ్రత్త పైలం సుమా.